బొగ్గుట కాడ చుట్టాలన్నారని చెప్పినావు ఏం తీసుకోవు బాప మమ్మల్ని చుట్టాలంటే బిడ్డ మా అవ్వ అది మా అవ్వల అవ్వకు అక్క చెల్లెళ్ళు అయితే వాళ్ళది అసలు దుద్దన పెళ్లి నుంచి వెళ్ళి ఈ ఆ బండి కన్నయ్య వాళ్ళ ఇంటి పేరు బండి కన్నయ్య అనేటైనా కొత్తగూడెం కాక బొగ్గుట్ట పేరు బొగ్గుట్ట అంటే ఇప్పుడు ఇల్లంతా అంటారు కానీ అప్పుడు బొగ్గుట్ట అనేది ఆ బొగ్గుట్టకు తీసుకొని పోయి అక్కడ బతుకుతానికి పోయినరు అక్కడికి ఒక్కటి పోయినాక దిశ కుదిరినట్టు అయింది బోరి వేసేటాన్ని ఉండే ఆయనకు ఆ షేడ్ దగ్గర పని చేసుకుంటూ ఉండే వరకు మంచిగా కొంచెం లక్ష్యం అనేది అయిన అందు నాకు కుదిరింది మంచిగా అయిండు ఇప్పుడు సింగరేణికి కాంట్రాక్ట్ అయిండే సింగరేణి కాంట్రాక్ట్ అయి బొగ్గుబాయికి చేసేటోళ్లకు జీతాలు ఇచ్చేది ఎవరు బండి కన్నయ్య తాత పేరు బండి కన్నయ్య జీతాలు ఇచ్చేది బండి కన్నయ్యకు ఒక కొడుకు బండి కన్నయ్యకి ఒక కొడుకు అయితే మావని చదువుకున్నారు మావని చదువుకుంటే మేము ఏడాదికోసారి పోయేది అక్కడికి పోయేది మంచిగా చూసుకునేది అక్కడ ఆయన బండి కన్నయ్య అంటే పేరు పోయిన మనిషి చుట్టూ పదుళ్ళకు ఎక్కడేం జొన్నలు కోసినా ఏది కోసినా గాని బండ్లతో తీసుకొచ్చి ఇంటికాడ పోసిపోయేది వాళ్ళు బండి కన్నయ్య అంటే పోలీసు వాడే రాకపోవు బండి కన్నయ్య పేరు చెబితే వెనకట అంత పెద్ద పలుకుబడి ఉన్నోళ్ళు అవి అసొంటి వాళ్ళు అప్పుడు ఆ పెద్ద మనిషి పర్వతం ఉన్నప్పుడు చుట్టూ 10 ఊళ్ళోళ్ళు ఏది కావాలన్నా కానీ ఆడికెళ్ళి ఈయన ఓ 4 ఎకరాల దాకా అది పెరటి చేసిండు బిడ్డ పెరటి చేసి చుట్టూరుగా సీతపలక చెట్లు పెట్టిండ్రు సీతపలక చెట్లు అంటే ఒక్కొక్కటి గింత తాటికాయ సీతపలకాయలు తెప్పి వాళ్ళు దొరసట్టపోళ్ళు కొయ్యోళ్ళు వాళ్ళు వచ్చి సంచి మన వడ్ల బత్తాల సంచి నిండా కాయలు తెంపుకొని పోయేది మళ్ళా ఆ సంచడు మాగి జొన్నలు పట్టుకొచ్చి ఇంటికాడ వేసిపోయేది వాళ్ళు అంగడికి వచ్చినా ఏడికి వచ్చినా వాళ్ళు వచ్చే వరకు ఆ బోర్ ఎస్టేట్ దగ్గరికి వెళ్ళి ఒక దుడ్డే తెచ్చుకున్నాడు అన్నాడు ముసలాడు ఆ దుడ్డే ఈది పెద్దదైంది 7 బర్రెలను చేసింది అది ఒక్కటే పాలు పిండి పాల అమ్ముడు లేదు పాలు పిండి చల్ల చేసి పెద్ద రంజన్ కుండ కుండకాడ తాటి బుర్ర చేసి ఆ తాటి బుర్ర చూడండి దానిలో ఒకటి రవ్వుతండి గిలాస్ వేసి ఆ బుర్రతో ముంచి అందులో పోసేది మనిషికి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు చల్ల ఇచ్చేది ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళు నడిచి వచ్చిన వాళ్ళు వాళ్ళకు పోసి గిలాస్ చల్ల తాగేది మొత్తం కూర్చుంటే ఒక చుట్టూ యోగా కన్నయ్య అంటే ముసలోడు ఈ ఎన్ని ఆకులు ఇలా పక్కకు పెట్టుకొని పోగిట్లా పెట్టుకొని కత్తెర దగ్గర పెట్టుకొని ముద్దు చుట్ట చేసుకుంటా గుండ్రగా చేసి కత్తెరతో కత్తిరించి ఆ పోగ కళ్ళ పెట్టేది పోగ పెట్టి ఒక చుట్టేవా కన్నయ్య అంటే చుట్టు ఇచ్చేది మా అచ్చిన వాళ్ళకి వచ్చినట్టు అడిగితే చుట్టు ఇచ్చేది ధర్మాత్తుడు చుట్టిచ్చేది బండి కన్నయ్య అంటే పేరు వేణుడు అన్నాడు అయితే వాళ్ళ ఇల్లు ఒంటి సింగలికి వెళ్ళి జంగలి పక్కన ఒంటి సింగలికి వెళ్ళి ఉండే ఇక మా అవ్వ ఆడనే ఉండి బతికి పెళ్ళి అయిన వాళ్ళే ఇక్కడ మళ్ళీ సైదాపురం ఏడాదికోసారి వచ్చేది కదా అయితే ఇక్కడ పెళ్ళి అయింది పెళ్ళి అయినాక మా అయ్యను మా అవ్వ ఇద్దరు బొగ్గుట వేరు బొగ్గుట్ట అని అప్పుడు బొగ్గుట్టే అనేది ఇప్పుడు ఇల్లంది అంటారు బొగ్గుట్ట అని చెప్పేది కానీ అప్పుడు ఇప్పుడు ఇల్లంది అంటారు ఆ బొగ్గుబాయిలో పనిచేసారు బొగ్గుబాయిలో పనిచేస్తే ఏం లేదు అక్కడ రాత్రి కూడా నైట్ చేసి రాంగా పెద్ద పులి ఎదురైందట పెద్ద పులి ఎదురైతే కథం ఎట్లా పెద్ద పులి ఎదురయ్యానని ఓ ఇప్ప చెట్టు తొవ్వలున్న ఇప్ప చెట్టు ఎక్కి ఆ ఇప్ప చెట్టు మీద కూర్చుండట ఆ బొగ్గు పంచి తీసుకొని నడుముకును ఆ చెట్టుకు కట్టుకొని చెట్టు మధ్యన కూర్చున్నాడు మాయ
పెద్ద పులి వచ్చింది, ఆ చెట్టు పట్టిన కూర్చుందట. ఆ నుంచి ఆయనతో పని చేసిన ఆయన కొయ్య అయినా ఒక కొయ్య ద్వారా ఆనందంగా వచ్చిందట. ఆ రాత్రి 11 గంటలకు వచ్చి ఏమి గిడ కూర్చున్నావే అని చెప్పి ఆ పెద్ద పులిని అన్నాడట. అన్న వల్లే అయ్యా నేను ఇగో నన్ను బెదిరించింది ఈయనే మీద ఉన్నానని మా అయ్య అన్నాడట. అయ్యో బిడ్డ నువ్వా అని చెప్పని దిగుమని దాని మీద తలకాయ మీద చేయితో ఇట్లా అని ఇక నువ్వు వారం రోజుల దాకా నీకేం దొరకదు పోయా అని చెప్పి వెళ్ళగొట్టిండట. ఇక మా అయ్యని తీసుకొని వచ్చి ఇంటికాడ బండి కన్నయ్యకి అప్పచెప్పి పోయిండు అన్నట్టు. కొయ్యోళ్ళు ఆ కొయ్యోళ్ళు ఆ పెద్ద పులి నోరు కట్టేస్తారు అన్నట్టు. వారానికి ఒకసారి ఇప్పుతారు. వారం రోజుల దాకా అడవిలోనే తిరుగుతుంది కానీ ఏం తినుడు లేదు, ఏం ముట్టుకుని లేదు. వారానికి ఒకసారి తిస్తే ఏదైనా దొరికితే పట్టుకుంటే అప్పుడు అవి అట్లా చేసి రాను నుంచి వెళ్ళి మా అయ్య బావి పని చేసిండు, మావ బావి పని చేసింది. మా అయ్య బావి పని చేసిండు, మావ బావి పని చేసింది. మావ చెమ్మసి కొట్టేదట, తట్ట చెమ్మసి ఎత్తేది. మా అయ్య తట్ట మోసేది. అప్పుడు దీపాలు సిరాకులు అనేది వాటిని దీపాలు పుట్టించుకొని ఆ దీపాలు చేతిలో పట్టుకొని తట్ట మోసేదట. అప్పుడు సిరాకి ఇప్పుడు లైట్లాయే నెత్తి లైట్ టోపీ ఇవన్నీ ఉండే. అప్పుడు అవన్నీ ఎక్కడి ఏమి లేదు, నెత్తికి ఏమి లేదు, ఎక్కడేమి లేదు. ఆ సిరాకి పట్టుకొని పోకట తట్ట బొగ్గు నీళ్ళల్లో మోసుడే మసి పూసుకొని వచ్చినట్టు వచ్చేదట. అప్పుడు ఇక ఆంజలి వాళ్ళ పేరు పోయిన బతుకులు నేను చూసినప్పటికాడికి వెళ్ళి ముసలైన ఇంట్లో ఒక ముసలైనకు ముందుగా మా మామకు పుట్టింది పెద్ద ఆమె పేరు దుర్గమ్మ ఉండే. ఆ దుర్గమ్మ ముసలోడు మా నలుగురమే ఉండింటివి. నలుగురం ఉంటే మళ్ళా ముసలోడు ఆమెను తీసుకొచ్చి చేసిండు. మా చేస్తే దానికి 3 బిడ్డలు ఒక్క కొడుకు అయినరు. చుట్టూ 10 ఊళ్ళకు పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి కదర్ చేయబట్టి చుట్టూ 10 ఊళ్ళల్లో ఎక్కడేం కోసినా, గొడ్డును కోసినా, జినకను పట్టినా, మన అడవి పంది పడ్డా, ఆ నుంచి వెళ్ళి పెద్ద పులిని పట్టిన ముసలోనికి పాలు వచ్చాడు. పెద్ద పులి కూర తిన్నాడా మీ తాత? మా తాత పెద్ద పులి కూర ఎట్లా పొరలు ఉంటది బిడ్డ. పొరలు కోసి ఎండబెట్టేది. మా తాత కోసి ఎండబెడితే ఆ ఎండిన వరుగులు ఓ టంకు పెట్టి అసలు ఇనుప పెట్టేలా వరుగులు పెట్టేది. గొడ్డు వేరే, ఈ పెద్ద పులి జినుకలే అవి అన్ని మడత పెట్టి వేరు పెట్టేది. ఆ ముసలోడు కొడుకు అని చెప్పి వాడు అదే తినేది. పప్పు చేసినా అవే కాల్క తినుడు, కూరన్న అవి తినేది. ఆ పెద్ద మనిషి చేసి పెట్టింది అట్లా. పెద్ద పులి మాంసం నేను కూడా తిన్నా బిడ్డ. నువ్వు తిన్నావా? నేను తిన్నా. పొరలు ఉంటది పెద్ద పులి కూర. అంటే పచ్చి కూర తినలే, ఎండిపోయిన వరుగులు తిన్నావా? ఎండిపోయిన వరుగులు ఎండబెట్టిన బాపతి వరుగులు తిన్నా. పెద్ద మనిషి కాబట్టి అన్నీ తెచ్చిచ్చేది. పొలం పెళ్లి నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళో జొన్నలు పట్టుకొచ్చి ముసలోనికి పోసిపోయేది. సీతపలకాయలు తెంపకపోయేది. తెంపక ఎన్ని బత్తాలు పట్టుకపోతారో మళ్ళీ 2 బత్తాలు పట్టుకొచ్చేది మళ్ళా వాళ్ళే. పెద్ద మనిషి అప్పుడు వాళ్ళది అంటే అన్నట్టు ఉండే బతుకులు వాళ్ళవి. అవి అట్లుండే అటువంటి బతుకులు. ఈ ఎట్లా అయినా కానీ సింగరేణికే కంట్రాక్ట్ అయినాయి. మీ తాత బండి కన్నయ్య సింగరేణికే కంట్రాక్ట్. వారం సింగరేణిలో బావి పని చేసిన వాళ్ళకి జీతాలు ఇచ్చేది. మీ తాతనే ఇచ్చేదా? మా తాత రూమ్ లో ఉండి కూర్చుండి ఆ కిటికీ పెట్టుకుంటే కిటికీలకి వెళ్ళి ఇచ్చేది. వాళ్ళ పేర్లు పిలుచుకుంటా. గంత పెద్ద బతుకులు వాళ్ళవి. అయితే అక్కడ ఉండి మా అవ్వ చేసింది.
చికెన్ల పని మాయ చేసిండు బాయి పని ఆ, జోడు బాయిలు చేసారు వాళ్ళు జోడు బాయిల వాళ్ళిద్దరు బాయి పని చేసారు లాస్ట్ కత్తే నేను కూడా ఈ గోదావరి వెంకట నేను కూడా బాయి పని చేసిన బిడ్డ వాళ్ళు ఎక్కడ చేస్తారు మీ అమ్మ మీ నాన్న? బొగ్గుట్ట అందరు అప్పుడు బొగ్గుట్ట. బొగ్గుట్టలో చేసారు వాళ్ళు ఇప్పుడు ఇల్లంది అంటారు కానీ ఆహా. అప్పుడు బొగ్గుట్ట అనేది అవన్నీ చుట్టూ పల్లెలు ఎరికారా నీ కాడ ఉన్నాయి అన్ని? చుట్టూ పల్లె పూలంపల్లి గురువాయపల్లె పూలంపల్లి పేరపల్లి గురువాయపల్లె ఇంకేదో ఊరు ఉండే అన్ని చుట్టూ 5-6 ఊళ్ళు ఉండే. 5-6 ఊళ్ళకు అక్కడ దేవుని గుడి తీర్థం జరిగేది గురువయ్య దేవుడు అని అక్కడికి పోయినాం. రాజాకర్ల నుండే బిడ్డ రాజాకర్ల అట ఆడోళ్ళను బతుకమ్మ ఆడిచ్చారట బట్టలు ఇప్పించి బతుకమ్మను ఆడిచ్చారట వాళ్ళు రాజాకర్లు అన్నాడు వేరే ఊరోడు ఆ ఊరు పోతుడు ఆ ఊరోడు వేరే ఊర్లోకి పోయాలని చెప్పి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నట. అంతలోనే ఇక వీళ్ళు రాజాకర్ల గురించి అనేది అప్పుడు వెళ్ళింది అన్నట్టు. నేను వాళ్ళ పేరే ఇక అప్పుడు చూసేసి మా బాబట కష్టాలని నాకు చెప్పింది. అది కూడా చెప్తా తీపిట. సరే బాపు. ఇప్పుడు వలన వెనకటే మా బాబట ఎంత కష్టపడ్డదో అవన్నీ కూడా చెప్తా బిడ్డ నేను కావాలంటే. సరే బాపు. సరే మరి.